ఎలా ఉంది కొత్త రూల్ ఎలా ఉంది? తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కూడా నేను ఇంకా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబును పట్టుకొని ఉంటే కూడా అధికార పార్టీలోకి వెళ్ళటం వలన మీ వాయిస్ ఎక్కడ సరిగ్గా వినపడతలేదు. ఇప్పుడిప్పుడే పోయి నేను వాళ్ళ మీద వ్యక్తం చేయబోయినా బాగుండదు, పోయి సలహాలు ఇవ్వబోయినా బాగుండదు. నా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వాడుకున్నప్పుడు నేను పనిచేద్దాం అనేది నేను అంటే అది మీకు సంతృప్తినిస్తుందా? కదా హట్టేనా నేనైతే కక్కుర్తి పడైతే రాజకీయాలు చేయదలుచుకోలేదు, చెయ్యను. అంటే మీరు జాయిన్ అయిన టైమింగ్ రాంగ్ అనుకుంటున్నారా? పెద్దగా ఇష్టం లేకుండా పార్టీలో ఇమ్మడలేనటువంటి పరిస్థితుల వల్ల బయటకు వచ్చారా, లేదంటే మీ అంతటి మీరే ఇన్సల్ట్ కూడా ఫీల్ అయినా? బాబు గారి నిర్ణయాలు కూడా కరెక్ట్ ఉండకపోయేది. అంటే మీరు పార్టీ మారటానికి అది ఒక సాకుగా చూపిస్తున్నారు అనేటువంటిది ఒక పార్లమెంట్ ఎన్నికల్లో లేస్తుంది అనుకున్నా లేవలే, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో లేస్తుంది అనుకుంటే లేవలే. ఇక నేను ఏమని ఉండాలి? తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటంటే తెలంగాణలో తెలుగుదేశం బతికి బట్టగట్టేటట్టుంటే నేను ఇచ్చే పరిస్థితి లేకు. కోదండరామ్ గారు సలహాలు సూచనలు పక్కన పెట్టేసి పూర్తిగా సైడ్ లైన్ చేశారనేటువంటి వాదన. కోదండరామ్ గారికి ఏంబడి కొంతమంది రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారు అనిపిస్తున్నారు. ఆయన వెనక ఏదైనా రాజకీయ పార్టీ ఉందంటే అనిపిస్తున్నారు. కోదండరామ్ గారు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు నాకు అనిపిస్తుంది. తెలుగుదేశంలో ఒక స్థాయి కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం. టీఆర్ఎస్ అటువంటి వేదిక మీకు క్రియేట్ చేయగలగదని మీరు భావిస్తున్నారు? నేను ఎప్పుడు పదవుల కోసం కొట్టాలి. నాకు పగో అయినా కూడా అడిగితే దయాకరం మంచివాడు అంటారు తప్ప చెడ్డ పేరు సంపాదించు. నమస్కారం దయాకర్. నమస్కారం. ఎలా ఉంది కొత్త రూల్ ఎలా ఉంది? రూల్ అంటే గవర్నమెంట్ కేసీఆర్ పనితీరు చాలా బాగున్నది. తెలంగాణ ప్రజలకు ఏం అవసరం ఏందనేది ఆయనకు ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికప్పుడు ఆయనే నిర్ణయం తీసుకొని చేస్తాం, చాలా సంతోషం. అప్పుడప్పుడు మేము ఏదో వారు చేసే దాంట్లో మేము కూడా పాత్ర, ఇప్పుడున్న సూచనలు సలహాలు కూడా మీరు ఇస్తే తప్పకుండా స్వీకరించడం జరుగుతున్నది. అంటే మీరు దాదాపు 3.5 దశాబ్దాలుగా రాజకీయాల్లో చాలా యాక్టివ్గా, అంటే ఉభయ రాష్ట్రాలు అంటే ఒకప్పుడు కంబైన్డ్ స్టేట్లో కూడా మీరు ప్రధానమైనటువంటి రాజకీయ నాయకులలో మీరు ఒకళ్ళు. అంటే అటు జిల్లా స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, అటు పార్టీలో కానివ్వండి, లెజిస్లేచర్ పార్టీలో కానివ్వండి, మీరు చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉండేవాళ్ళు. మీ అధినాయకుడితో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. సో మీరు అంత బిజీగా గడుపుతా ప్రతిరోజు దాదాపుగా మీరు ప్రతి సమస్య మీద మీరు ఎక్కువ స్పందిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ మధ్య మీరు అధికార పార్టీలోకి వెళ్ళటం వలన మరి అటువంటిది ఎక్కడ మీ వాయిస్ ఎక్కడ సరిగ్గా వినపడతలేదు. అంటే నేను ఆలోచించింది కూడా కాన్స్టిట్యున్సీకి పరిమితమైన, నేను జిల్లా రాజకీయాలలో కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కానీ జోక్యం తీసుకుంటలేను. ఆయన ఆదేశిస్తే పనిచేద్దాం అనేది నా ఆలోచన. ఆయన ఏ బాధ్యత తీసుకోమంటే ఆ బాధ్యత తీసుకుంటా. నేను అడగలేదు, వారు ఇంతవరకు ఏం చెప్పలేరు. వారు ఏ బాధ్యత ఉపచెప్తే ఆ బాధ్యత చేద్దామని దాని మీద నా కాన్షియస్ అయితే ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకోవాలనే ఆలోచన మీదనే క్లియర్గా ఉన్నా. కాన్షియస్ నేను చాలా బాగా చేసుకుంటున్నా. కాన్షియస్ లోపల వాస్తవంగా చాలా నాకు ఇబ్బందులు ఉన్నాయి. కార్యకర్తలంటూ ఆర్థికంగా డెవలప్మెంట్ చేయాలి, ప్రజల అవసరాలను తీర్చాలి. ఆ నియోజకవర్గం కూడా గత 5 ఏళ్ళు నేను ఏం చేయలేకపోయాను, తెలంగాణ మూమెంట్ కాబట్టి. ఇప్పుడు ఈయన సాయంతో
చాలా మటుకు నేను సాగునీరు తాగునీరు కోసం పెద్దపీట వేస్తున్నా. స్కూల్స్ కూడా ఎడ్యుకేషన్ మీద కూడా పెద్దపీట వేయటం జరుగుతున్నది. ఆయన బాధ్యతలు ఇచ్చే వరకు నా కాన్షియస్ రూపురేఖలు ముఖ్యమంత్రి సహాయ తీసుకొని నేను డెవలప్మెంట్ చేసే ఆలోచన ముందున్నా. నా కాన్షియస్ మొదలు డెవలప్మెంట్ చేసుకున్నాక అప్పుడు ఏ బాధ్యత పెట్టినా నేను చేసేందుకు సిద్ధంగా ఉన్నా. అంటే ఒక రకంగా బిజీగా పార్టీ రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసిన మీరు ప్రస్తుతం ఏంటంటే నియోజకవర్గ అభివృద్ధికి పరిమితం అయ్యారు, అంతే కదా? అంతే. అంటే అది మీకు సంతృప్తినిస్తుందా? సంతృప్తి అంటే ఇప్పుడు టీఆర్ఎస్లో మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ నేను కాదని చేస్తే కూడా నాకు బాగుండదు. వాళ్ళు ఏమన్నా వాళ్ళకి నేను సపోర్ట్గా నేను పనిచేస్తా. ఇప్పుడిప్పుడే పోయి నేను వాళ్ళ మీద పెత్తనం చేయబోయినా బాగుండదు, పోయి సలహాలు ఇవ్వబోయినా బాగుండదు. నా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వాడుకున్నప్పుడు నేను పనిచేద్దాం అనేది నేను అనుకుంటాను. అంటే మీ అనుభవాన్ని అటు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఉపయోగించుకోవాల్సిన బాధ్యత అయితే సీఎం గారిది. అది మీ వరకు పర్వాలేదు, కానీ మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, మీ అభిమానులు కానివ్వండి, వాళ్ళకు కొంచెం ఒక రకమైనటువంటి బాధ కానీ లేదంటే అసంతృప్తి కానీ ఉంటుందని మీరు అనుకోవట్లేదా? వీళ్ళు ఎవరైనా వస్తే నా సహాయ సహకారాలు ఉంటున్నాయి. నేను వాళ్ళు ఎవరైనా జిల్లా నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఎవరైనా నమ్ముకున్న కార్యకర్తలు ఎవరైనా ఉన్నా కూడా నేను వాళ్ళకి ఫోన్లు చేసి ఆ స్థానిక ఎమ్మెల్యేస్తోటో స్థానిక మంత్రితోటో వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉంటే నేను పరిష్కారం చేస్తున్నా. నేనొక్కటే ఆలోచన, తెలంగాణలో తెలుగుదేశం బతికి బట్టగట్టేటట్టుంటే నేను వచ్చే పరిస్థితి లేకపో. చంద్రబాబు కూడా తెలంగాణ కోసం ఆయన కొద్దిగా రోజు పెట్టినా బాగుండేది. ఆయన తెలంగాణకు వదిలిపెట్టి ఆంధ్ర రాజకీయాలలో ఫుల్ టైంగా ఉన్నాడు. తెలంగాణకు ఏదో రూపంగా ఆయన చేసే పనులు అన్యాయం జరుగుతుంది. ఆయనను కూడా మనం తప్పట్టే పరిస్థితి లేదు, ఎందుకంటే ఆంధ్ర ప్రజల కోసం ఆయన చేసుకోవాలి. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. సామరస్య ధోని అయితే ఉండే పరిస్థితి ఆయన లేడు. మరి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కూడా నేను ఇంకా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబును పట్టుకొని ఉంటే కూడా అంటే ఏ సమస్యలో మీకు ఆ విధంగా అనిపించింది? ఆయన కేవలం ఆంధ్ర పక్షపాతి, అంటే తెలంగాణ సమస్యల పట్ల ఆయన వివక్ష చూపిస్తున్నారు, ఆంధ్ర పట్ల ఎక్కువ ప్రాజెక్టుల గురించి కూడా సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయి, గోదావరి నీళ్ళు. మేము ఏదో కాళేశ్వరంలో ఎంత ఎడారి భూములు లిఫ్ట్ ద్వారా కట్టాలని కేసీఆర్ ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా ఆబ్జెక్షన్ చెప్పే ప్రయత్నంకి వస్తే దేన్ని కూడా సమస్య పరిష్కారం చేయకుండా కృష్ణా నది వాటర్స్ కూడా పరిష్కారం చేయకుండా మొండి వాదనలు చేస్తాం. హైకోర్టు విభజన కూడా సరైన సహకారం లేకపోవడం, ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ మీరు ఆయన దృష్టికి తీసుకెళ్ళి తెలంగాణకి మీరు న్యాయం చేయాలని కోరారు. నేను చాలా మటుకు కోరాను. హైకోర్టు విభజన కూడా నేను ఎంబడిపడి లెటర్ రాయించాను. అది ఆయన మనస్ఫూర్తిగా చేయలే. నేను బాగా అసలు ఒకప్పుడు తెలంగాణ వాదం కూడా తెలుగుదేశం చేపట్టడానికి మీరే కారణం. ఆయనకు కూడా పెద్దగా ఇష్టం లేకున్నా మేము ఎంబడిపడ్డాం కాబట్టి చేసిండ్రు. ఆయనకు ఇష్టపూర్తి చేస్తే బాగుండేది. ఆ సంతృప్తి మీద ఉన్నది. ఇది మీరు వెనకబడి తెలంగాణను ఒప్పించేసి ఆ రోజు పార్టీ నిర్ణయం తీసుకోవటానికి కారణం ఆయనకు నా మీద కొంత వ్యతిరేకత ఉన్నది. అది ఎప్పుడు మీకు గ్రహించగలిగారు? ఎప్పటికప్పుడు ఆ నిర్ణయాలలో నాకు అవుపడేది. ఆ నిర్ణయాలలో కుట్ర. మీరు అంటే అసలు పార్టీ మారాలి అనేటువంటి ఆలోచన మీకు కరెక్ట్గా చంద్రబాబు గారి గురించి నేను తెలుగుదేశంలో లేకుంటా. తెలుగుదేశం వ్యవస్థాపకులు నేను ఒకరిని. ఎన్టీఆర్ పెట్టినప్పుడు చంద్రబాబు మీద ప్రేమతోటి ఇంకోతోటి ప్రేమతోటి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నట్లేరు పార్టీ లేరు. నేను తెలుగుదేశం మీద అభిమానం కొద్దీ వ్యవస్థాపక సభ్యుని కాబట్టి తెలుగుదేశాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం నేను నా నుంచి ఎన్నో ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా
నాకు ఎన్ని ఆఫర్లు వచ్చినా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు నాకు డైరెక్ట్ మంత్రి ఇస్తాను ఓపెన్గా వరంగల్ మీటింగ్లే చెప్పాను. జిల్లా డీడీఆర్స్ మీటింగ్ పేపర్ల మీడియాలు వచ్చినాయి. నువ్వు రాదా ఎక్కర్ రేపు మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేద్దురా డీడీఆర్స్ మీటింగ్లో చెప్పిండు, కలెక్టర్ మీటింగ్లో. కానీ మీరు 2009 ముందు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి, దాదాపుగా వెళ్ళటం ఖాయమైందనే ఒక ప్రచారం కూడా జరిగింది ఆ రోజుల్లో. కాంగ్రెస్ పార్టీలకు పోతానని నేను ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. వాళ్ళ ఆఫర్ ఇచ్చాను. ఆఫర్ అయితే వాళ్ళ సైడ్ నుంచే వచ్చింది. దాని సైడ్ నుంచి ఇచ్చాను. నేను కాంగ్రెస్ పార్టీలకు పోతానని ఎప్పుడు ఆఫర్ ఇచ్చాను. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చాలా ఆఫర్లు వచ్చినాయి. ఎందుకో నాకు తెలుగుదేశం వదిలిపెట్టి పోవద్దు అనే నిర్ణయం మీద నేను ఆగిపోవటం జరిగింది. నాకు ఎన్ని ఆఫర్లు వచ్చినా తెలుగుదేశం మీద ప్రేమతోటే నేను ఆగిపోయాను. అంటే మీరు జాయిన్ అయిన టైమింగ్ రాంగ్ అనుకుంటున్నారా ఏమన్నా? అంటే ఆలస్యం అయిందని రాంగ్ ఏం లేదు. అంటే ముందుగా వెళ్ళిండుంటే కొంత నా నిర్ణయం కరెక్ట్. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల కంటే బిఫోర్ పోతే నేను చేయబట్టే తెలంగాణలో తెలుగుదేశం దెబ్బతిన్నదనే ఆ రిమార్క్ నాకు వచ్చు. ఆంధ్రాలో కూడా తెలుగుదేశం దెబ్బతినే అవకాశం ఉంది. ఒక దయాకర్ అవసంటోడు తెలంగాణలో పెద్ద లీడర్ పోయిండంటే ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీకి నష్టం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో మీరు నేను గెలుస్తానా ఓడుతుందా అని చూడలేదు. తెలుగుదేశం ఈ కష్టకాలంలో నేను ద్రోహం చేయొద్దు అనే దాని మీద ఆగి ఎన్నికలైన తర్వాత నేను గెలిచిన తర్వాత కూడా తెలంగాణ అంతా తిరిగినా నేను అధికారంకి వస్తుందని కూడా నాకు ఎప్పుడు నమ్మకం లేదు. ఒక 20 సీట్లన్నా గెలిపించుకోవాలి. ఆ 20 సీట్లైనా గెలిపించుకొని టీఆర్ఎస్ తక్కువ పడితే టీఆర్ఎస్ సపోర్ట్ చేయాలనేది నా ఆలోచన. మిత్రపక్షంగా 2009 టీఆర్ఎస్ పార్టీకి ఏ 5-10 తగ్గినా ఒక 20 సీట్లు తెలుగుదేశం గెలిపించుకుంటే మేము సపోర్ట్ చేయొచ్చని, రాష్ట్ర సాధన కోసం అట్లా గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేసినా వాళ్ళకి సపోర్ట్ చేయాలని. మాకు సరి అయిన సీట్లు ఇవ్వలేక బీజేపీ అడిగిన కాడ దిక్కున వాళ్ళకి ఇవ్వలేక మేము తీసుకున్న కాడ బీజేపీకి ఇవ్వటం, ఇట్లా కొంత కోఆర్డినేషన్ దెబ్బనై కొంత నష్టపోయాను. లేకపోతే 20 సీట్లు టీడీపీకి వచ్చే అవకాశం ఉండే. టీఆర్ఎస్కి సపోర్ట్ చేయాలనేది మా ఆలోచన. అనేది పార్టీలో కొంతమంది గట్టిగా వ్యతిరేకించి మీ పట్ల కూడా చాలామంది పార్టీలో అంతర్గత శత్రువులు ఎక్కువ అయ్యారు అనేటువంటి నాకు మెజార్టీ పీపుల్ నాకు సపోర్ట్ ఉన్నారు. నాయకులు కొద్దిమంది నాకు ఏ పార్టీలో అయినా ఉంటారు. అది నేను గట్టెక్కించుకోవడం నాకు ఇబ్బంది ఏం లేదు. నేను ఫ్లోర్ లీడర్ కావాలన్నా 15 మంది ఎమ్మెల్యేల 12 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారు. ఏది ఈ పదవి చేపడతారు ఆయన అర్హుడు అని. నాకు మెజార్టీ పీపుల్స్ పార్టీలో ఏదైనా నాకు అండదండలు ఉండేది. కొద్దిమంది ఎటు తిరిగి ఎప్పుడు ఉంటూనే ఉంటారు. అది మెజార్టీ ప్రజలు న్యాయంబడి ఉండేది, మెజార్టీ కార్యకర్తలు ఉండేది, మెజార్టీ వల్ల నాకు ఉండేది. అందరూ మీరు పార్టీలో ఇమ్మడలేనటువంటి పరిస్థితుల వల్ల బయటకు వచ్చారా, లేదంటే మీ అంతా ఇన్సల్ట్ కూడా ఫీల్ అయినా? బాబు గారి నిర్ణయాలు కూడా కరెక్ట్ ఉండకపోయేది. ఆ నిర్ణయాలలో కూడా నాకు కొంత ఇబ్బంది అయ్యేది. సరైన రీతిలో నిర్ణయాలు లేకపోవటం వల్ల మేము తెలంగాణ ముఖ్య లీడర్లు అందరూ ఒకటి అనుకుంటే ఆయన ఒక నిర్ణయం తీసుకునేది. అంటే కావాలని తీసుకునేవాళ్ళు అంటారా, లేకపోతే ఆయనకి ఆలోచన మీద తీసుకున్నాడు? నేను ఆయనను కూడా తప్పట్టు. ఉదాహరణ ఉన్నది. తెలంగాణ ప్రెసిడెంట్గా ఇనానిమస్గా నా పేరు ఉన్నది. అందరు నన్నే కోరుకుంటున్నారు తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్గా. వేరే లోన్లో పెడతారంటే నేను ఒప్పుకోలే. రమణను పెట్టుకున్నా. నేను ఉండేటోడిని, నన్ను కాదని ఇంకోని రాసుంటప్పుడు రమణనే పెట్టండి బాగుంటుందని. సీనియర్ మోస్ట్ సీఎం క్యాండిడేట్ మాతో డిస్కషన్ చేయాలి కదా. అంటే ఆర్ కృష్ణయ్య గారి గురించి మీరు చెప్తున్నారు. ఇప్పుడు కృష్ణయ్యని పెడితే మేము కాదన్నా వద్దా అనేది మా అభిప్రాయం చెప్తాం. ముఖ్యంగా కూర్చోబెట్టి నిర్ణయం తీసుకోవాలి కదా. అంటే కొన్ని నిర్ణయాలు ఇంపోజ్ చేశారు ఆయన బలవంతంగా. సో అవన్నీ బాధాకరమైనప్పటికీ 10 ఏళ్ళు అధికారం లేనప్పుడు 10 ఏళ్ళు పార్టీ కోసం సర్వత్యాగం చేశాను. నేను అసెంబ్లీలో పోరాటం చేశాను. నాతో చాలామంది పోరాటం చేశారు.
నర్సులు గారు కానీ ఇంకా చాలామంది పోరాటం చేశాం తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల కానీ వాళ్ళు ఎవరు వెళ్ళలేదు కదా, వాళ్ళు ఎవరు వెళ్ళలేదు కదా బయటికి. ఇవ్వలేదు, చాలామంది వెళ్ళిపోయారు. నాతో పోరాటం చేసిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, గోవర్ధన్ ఉన్నాడు, కమలాకర్ ఉన్నాడు, మహేందర్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మీరు తెలంగాణకు పక్క పోరాటం చేస్తూ పార్టీని కాపాడుకుందని ప్రయత్నం చేయాలి. అందరు లాస్ట్ మూమెంట్ అందరూ వెళ్ళిపోయారు కొన్ని నిర్ణయాల వల్ల. చాలా మీరు కొంత ఆలస్యం చేశారు. ఆలస్యం ఏం చేయలే, ఇంకా పోయిన పార్టీని బతికించుకోవాలి అనే ఆలోచనతోటే ఉన్నా. పార్టీగా బతకదు, ఇక లేచే పరిస్థితి లేదు. కానీ ఇవాళ అంటే ప్రజల్లో కానివ్వండి, లేదంటే తెలుగుదేశం వర్గాల్లో కానివ్వండి, అంటే మీరు పార్టీ మారటానికి అది ఒక సాకుగా చూపిస్తున్నారు అనేటువంటిది ఒక ఎట్లా విమర్శ వస్తుంది. ఇప్పుడు నేను పార్లమెంట్ ఎన్నికల్లో లేస్తుంది అనుకున్నా లేవలే, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో లేస్తుంది అనుకుంటే లేవలే. ఇక నేను ఏమని ఉండాలి? మరి పార్టీ అంటే మీరు రాజీనామా చేయకుండా వెళ్ళటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కదా రాజ్యాంగపరమైనటువంటిది. మీరు పార్టీలో మీరు రాజీనామా చేస్తామని కూడా అడిగారని ఒక నేను ఎప్పుడు కూడా మొదటి చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీకి నేను మారితే రాజీనామా చేయాలనేది నా ఆలోచన. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నేను మారను అని చెప్పేది. నేను ఎక్కడ కూడా ఇంటర్వ్యూ అయినా తెలుగుదేశం పార్టీలో మీకు ఆఫర్ వస్తున్నాయి టీఆర్ఎస్ పార్టీ నుంచి, మీరు పోతారంటే నేను తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టి పోననే నేను ఖచ్చితంగా చెప్పేది. ఇలా తెలుగుదేశం పార్టీ మెర్జీ చేశారు, అది నేను రాజీనామా చేసేందుకు సిద్ధమైనా. అది చెల్లుబాటు అవుద్దంటారా? 100% ఇది మెర్జింగ్ అనేది. మెర్జింగ్ నేను అంతా లీగల్గా తెలుసుకొని మేము అందరం మెర్జ్ అయినా 4-5 ఎమ్మెల్యేలు. అది సాంకేతిక పరంగా పర్వాలేదు మెర్జ్ అవుతున్నట్టు, బట్ నైతికంగా కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, రాజీనామాలు చేయాల్సినటువంటి బాధ్యత ఉందనే ఇది మీకు నేను రాజీనామా చేద్దామని అనుకున్నాను. ఇది కాకపోతే మెర్జీ కాకపోతే రాజీనామా చేస్తుండే, మెర్జీ చేసేందుకు అవకాశం ఉన్నది కాబట్టి. ఇప్పుడు పార్టీ మీరు రాజీనామా చేయడానికి సిద్ధపడినా పార్టీ ఒప్పుకోదనే అభిప్రాయం ఉందా మీకు? అట్లా కాదు, మెర్జ్ చేసే అవకాశం ఉన్నది కదా. మీరు 3-4 వస్తే మెర్జ్ అవుతుంది కదా. మీరు రాజీనామా చేయవలసిన పని లేదంటే నేను ఒప్పుకున్నాను. లేకపోతే రాజీనామా చేసే తప్పనిసరిగా రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకి. అయితే మీ నియోజకవర్గంలో ప్రజలు అంటే కార్యకర్తలు కానివ్వండి, ఇవాళ అంటే తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు, నాయకులు వెళ్ళిపోయినా కార్యకర్తలు నాయకత్వం ద్వితీయ శ్రేణి నాయకత్వం మాతోనే ఉందని అంటున్నారు. మీ నియోజకవర్గంలో? నేను నియోజకవర్గంలో 101 గ్రామాలు 101 గ్రామాలు తిరిగాను. ఈ పీరియడ్లో 101 గ్రామాలు తిరిగాను. 101 గ్రామాలలో సభ పెట్టాను, గ్రామ సభ చెప్పి ప్రజల అభిప్రాయం నేను చేసింది తప్ప ఒప్ప, నేను ఏ పరిస్థితుల్లో చేసినో ఏ పరిస్థితుల్లో మారినో మీరే చెప్పండి అంటే అందరు సపోర్ట్లు కొట్టు. మీరు ఇన్ని రోజులు బట్టి లీడ్ చేశారు, మాకో పక్క మీరంటే అభిమానం, టీఆర్ఎస్ పార్టీ అభిమానం, కేసీఆర్ అంటే అభిమానం, ఇవన్నీ సంపుకొని మీకు సపోర్ట్ చేశాం. మీరు నిర్ణయం తీసుకున్నది కరెక్ట్ చేశారు అని గ్రామాల సభలు, అన్ని గ్రామాల్లో మీరు అన్ని సభల్లో పెట్టి నిన్న కూడా మహిళలు గ్యాస్ కనెక్షన్లలో ఒక 3 మండలాల 7,2,000 మంది మహిళలు ఉంటారు. నేను ఒక నిర్ణయం తీసుకున్నా, మీరు దీని మీద మీ అభిప్రాయం చెప్పంటే మహిళలంతా సపోర్ట్ కొట్టిరు, చేతులు ఎత్తిరు. అంటే ఇప్పుడు ఒకటే ఉంది, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, నియోజకవర్గాలు అభివృద్ధి పనులు చేయకుండా వాళ్ళు పార్టీ మారితేనే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వ పరంగా ఎంతవరకు కరెక్ట్? అది ఏ పార్టీ ఉందండి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారం ఉన్నది. ఎమ్మెల్యేకు రొటీన్గా వచ్చేటివి వస్తాయి. ఇప్పుడు మా CDF మొదలు కానీ ఇంకా రొటీన్గా వచ్చే డెవలప్మెంట్స్ వస్తాయి. అదనంగా కావాలంటే మేము ముఖ్యమంత్రి దగ్గర పోయాం, కన్సల్ట్ మంత్రుల దగ్గర పోయాం, వాళ్ళ నిధులు కన్విన్స్ చేసి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, ఆ చొరవ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర పోయి మనం ఇంకెక్కువ అదనంగా ఫండ్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంతే తప్ప వేరే ఉద్దేశం ఉండదు. ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశానికి సంబంధించి మీరు అంటే మీ మెర్జీ కానివ్వండి లేకపోతే పార్టీ మారే ముందు
లోకేష్ బాబు ప్రమేయం ఎక్కువైంది తెలంగాణ మీద, మొత్తం ఆయనే చేస్తున్నాడు అనేటువంటిది అయిన తర్వాతనే ఈ పార్టీలు ఇప్పుడు అనేది ఏమన్నా లొకేషన్ ఇంకోరినో ఒకరిని అబండా పెట్టదలుచుకోలేదు. తెలంగాణలో నాశనం అయ్యేందుకు కొంతమంది కారణం ఉన్నారు. దాన్ని నేను పోయినాక విమర్శించడం కూడా మంచిది కాదని నేను ఆ విషయం నేను ఎక్కడ కూడా చెప్తలేను. అంటే మీకు తెలుగుదేశంలో ఒక స్థాయి కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం. మీరు తెలుగుదేశానికి బాగా పనిచేశారు, తెలుగుదేశం వల్ల మీ ఉన్నతి ఉంది, మీకు ఇమేజ్ కూడా వచ్చింది. టీఆర్ఎస్ అటువంటి వేదిక మీకు క్రియేట్ చేయగలగదని మీరు భావిస్తున్నారా? అంటే ప్రస్తుతానికి చూస్తే మీ అనుభవం నా కష్టం నా మంచితనం అందరు వాడుకుంటారు, దాన్ని గుర్తింపు ఇస్తారని నేను నమ్మకం నాకున్నది. తెలుగుదేశంలో నేను పడ్డ కష్టం ఎవరు పడలేదు. నేను ఉన్న వాస్తవం చెప్పాలంటే అధికారం ఉన్నప్పుడు కూడా నక్సలైట్లతోటి నేను నాకు వ్యతిరేక అంటే ప్రభుత్వం ఉన్నాం కాబట్టి నా మీద నక్సలైట్లకు నాకేం తగాదు. ప్రభుత్వ వ్యతిరేకత అంతా నా మీదనే పడేది. బాగా నేను ఎప్పుడు పోతానో ఎప్పుడు ఉంటానో అనే ఆ 10 ఏళ్లలో అట్నే తిరిగిను. నాకేం మంత్రి ఇవ్వలేదు. జూనియర్స్ చాలామంది మంత్రి అయ్యారు. నాకు ఎప్పటికీ ఏ పదవి రాలే. ప్రతిపక్షంగా కూడా నేను కష్టపడితే పబ్లిక్ అకౌంట్స్ కమ్ చైర్మన్ ఇవ్వలే. నాకు పార్టీ నేను చేసినంత కష్టానికి నాకు అంత గుర్తింపు లేదు. ఎమ్మెల్యే అంటే నాకు ప్రజలు గెలిపించారు. ఒక్కసారి విప్పు మాత్రం చేశారు తప్ప మీకు ఆ విప్పిచ్చేటప్పుడు కూడా నాయకుడు ఏం చెప్పాడు, ఒక 2 నెలల మటుకే విప్పు చేయి, తర్వాత నీకు ఎమ్మడే మినిస్టర్ ఇస్తా అని చెప్పారు అందరు ముందట. అంటే కారణం ఏమంటారు? మీరు అంత కష్టపడ్డారు పార్టీకి, అందరికీ తెలుసు. సరే వారి ఈక్వేషన్ ఏందో నేను ఇప్పుడు నేను ఏదో పార్టీ మారినంత మాత్రాన నేను వాళ్ళని విమర్శించాలని లేదు. ఆయన ఏ ఈక్వేషన్ చూసిండో, ఇంకా దయాకరావు కంటే ఇంక వేరే వాళ్ళకి ఇస్తే ఇంకా బెటర్ దొరుకుతుంది అని అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటంటారు తెలంగాణలో? అంటే మీరు తెలంగాణ కష్టం అండి. క్యాడర్ కూడా చాలా మటుకు వెళ్ళిపోయింది. క్యాడర్ కూడా మొత్తం టీఆర్ఎస్ పార్టీలో చేరింది. ఇప్పుడు ఒకరు కొద్ది మంది ఉన్నా వాళ్ళ ఉనికి కోసమే, అంటే భవిష్యత్తు అయితే లేదు ఉనికి కోసం 10 మందిని డబ్బులు ఇచ్చో. అంటే మీకు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం టీఆర్ఎస్కి బీజేపీ అవుతుందా లేకపోతే కాంగ్రెస్ అవుతుందా? ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ. రేపు రాబోయే రోజుల్లో ఏది నిర్ణయిస్తారో అనేది చూసాం. మొన్న చూసిండ్రు తెలుగుదేశం పార్టీ పొత్తు లేదు టీఆర్ఎస్ బీజేపీకి. ఖమ్మంల వరంగల్ ఘోరం, ఒక్క సీట్ రాలే, డిపాజిట్ రాలే, కార్పొరేటర్లకు డిపాజిట్ రాలే, బీజేపీ గెలిచినాయి. రిజల్ట్ ఏమొస్తుంది? అయితే జిహెచ్ఎంసీ తర్వాత ప్రస్తుతం పార్టీ పరంగా చూస్తే టీఆర్ఎస్ బాగా స్లైడ్ అవుతుంది, తగ్గుతున్నది. అందువల్లనే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతని అధిగమించడానికి కొన్ని కొత్త సమస్యలు మళ్ళీ తిరిగి తెలంగాణ వాదాన్ని, సెంటిమెంట్ని తెచ్చేటువంటి సమస్యలను తీసుకొస్తున్నారు అనేటువంటి వాదన కూడా ఒక విమర్శ. ఏమొచ్చినా కేసీఆర్ గారు నిర్ణయాలు కొన్ని తెలంగాణ ప్రజలకు అతకపోయే పరిస్థితి ఉన్నది. పవర్ ఇయ్యమని మేము అందరం అన్నాం. ఎక్కంచిస్తావు పవరు, దమ్మున్నదా నీకు? నేను కూడా అన్నా, ఎక్కంచిస్తావు చూపెట్టు, మాటలు చెప్పినావు కదా అన్నా. ఇలా 15 ఏళ్ళ బట్టి తెలంగాణలో కరెంటు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 7 గంటలు కరెంటు ఇవ్వలే, 6 గంటలు ఇవ్వలే. కష్టకాలంలో 5 గంటలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండే ఉమ్మడి రాష్ట్రం. ఈరోజు తెలంగాణలో కరెంటు రాదన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి విడిపోయేటప్పుడు. ఆంధ్రాలోనే కరెంటు తయారవుతుంది, మీకు తెలంగాణకి ఎక్కడ వస్తుంది? అది కష్టపడితే 9 గంటలు కరెంట్ ఇస్తాడు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా 7 గంటలు ఇస్తున్నారు. ఇక్కడ 9 గంటలు ఇస్తాడు. 9 గంటలు ఇస్తున్నారు. తెలంగాణలో 9 గంటలు ఇస్తాడు. 24 గంటలు. ఏ విధంగా సాధ్యమైందంటారు? అది కష్టపడ్డాడు, ఏదో రూపంగా కష్టపడి బయట నుంచి తీసుకొచ్చిండు, కొంత ఇక్కడ పెంచిండు, ఏదో కష్టపడి చేశాడు. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు వాటర్ గేట్ ఉన్నది, రేపు చూడండి ఇంటింటికి నల్ల అయ్యబోతున్నాడు. కానీ దాని మీద చాలా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు వాళ్ళ ఉనికి కోసం చేస్తారు.
ముఖ్యంగా కోదండరామ్ గారు ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంది. అది మీరు కూడా తెలుసు. మీరు కూడా ఆయన్ని జేఏసీ మీరు చేయడంలో చాలా కృషి చేశారు. ఆయన్ని అంటే ఆయన సలహాలు సూచనలు పక్కన పెట్టేసి పూర్తిగా సైడ్ లైన్ చేశారనేటువంటి వాదన ఏం లేదండి. కోదండరామ్ గారికి ఎంబడి కొంతమంది రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారు అనిపిస్తున్నారు. నాకు కూడా చాలాసార్లు కలిసినప్పుడు బాగా చేస్తున్నాడు, ఇంకా ఇంకా చేయవచ్చు. ఆయన వెనక ఏదైనా రాజకీయ పార్టీ ఉందంటే కొద్దిగా అనిపిస్తున్నది. కోదండరామ్ గారు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు నాకు అనిపిస్తున్నది. అంటే ఆయన కలిసినప్పుడు కూడా అంటే ఆయన చాలా ఇంటిగ్రిటీ ఉన్న పర్సనాలిటీ. ఆయన అటువంటి అంటే చేయకపోవచ్చు కానీ ఆయనే అప్పుడు తొందరపడి పార్టీలో డిస్కస్ చేశారా? అంటే కోదండరామ్ గారు సూచనని ప్రభుత్వం తీసుకోవాలి అనేటువంటిది కానీ దాదాపు కోదండరామ్ గారు సూచనలు తీసుకుంటున్నామండి. ఏదో కోదండరామ్ గారు స్టేట్మెంట్ ఇస్తే ఇమ్మీడియట్లీ ప్రభుత్వం స్పందించి ఆ కార్యక్రమంలో మునిగిపోతున్నాం. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కోసం ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మల్లన్న ప్రాజెక్టు విషయంలో ఏం చేయాలో చెప్పండి. అది లక్షల ఎకరాలకు సాగే తెలంగాణకు ఒక వరం లాంటిది. కొన్ని గ్రామాలు దెబ్బతింటాయి, ముందుగానే రైతులు దెబ్బతింటారు. ఈ పరిహారం ఏదో ముందుగానే ఇంత అలజడి రాకముందు పరిహారం కాదండి, ఇదే ఇంకా నష్టం. ఇప్పుడు వచ్చిన జీవోదే నష్టం, రేపు రైతులే అంటారు చూడండి. అంటే 123 జీవోనే బెటర్ జీవో అంటారా? ఇప్పుడు అంటే 2013 చూడండి రైతులు మీరు కొద్ది రోజుల లోపల ఎంత రియాక్షన్ వస్తుందో. రైతులకు ఏదో అన్యాయం చేయాలని లేదు. ఇప్పుడు మా దగ్గర చెన్నూరు రిజర్వాయర్ ఉన్నది. ఆ రిజర్వాయర్ కాక ముందు, రిజర్వాయర్ మొదలు పెట్టక ముందు ₹1,00,000 ఎకరం కూడా లేదు. రిజర్వాయర్ వరకే రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు నీకు రిజర్వాయర్ కంటే బిఫోర్ ఎంత ఉన్నది అనేది ముఖ్యం. రిజర్వాయర్ అయిన తర్వాత నాకు మా చెన్నూరు రిజర్వాయర్ ఉన్నది, నాకు కూడా 40 acres ఉన్నది. నేను ఎలక్షన్ల ముందు 4 లక్షలకు అమ్ముదామని ప్రయత్నం చేసిన. ఎలక్షన్లు అయిపోయినాక కూడా అమ్ముదామని చూసిన, పోలే. 5 ఇప్పుడు 8కి అడుగుకుంటారు. అంటే ఇవన్నీ ఇప్పుడు ఏదైతే ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇవ్వడం వలన ఇట్లా పెరుగుతూ ఉంటుంది. పెరిగిన రేట్లే కావాలంటే కూడా కొంత ఇబ్బంది. ప్రాజెక్ట్ రాకపోతే పెరగది. కేంద్రంతో సరైనటువంటి సవ్యమైన సంబంధాలు పెట్టుకోకపోవడం వల్ల కొంత తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అనేటువంటిది కూడా. తెలంగాణకు విడిపోయిన రాష్ట్రాలు 2 రాష్ట్రాలకు సపోర్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ చేయొద్దని నేను అంటలేను. ఆంధ్రప్రదేశ్ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళు అక్కడ మిత్రపక్షంగా ఉన్నారు, ఇక్కడేమో వాళ్ళకాడ సాయం చేస్తలేరు, తెలంగాణలో కూడా సాయం చేస్తలేరు. ఆడ మిత్రపక్షం ఉండి ఏమైనా సాయం అయిందా? తప్పు పూర్తిగా కేంద్రాన్ని అంటారు. అంతే, అది తప్పు అంటాను నేను. మొన్న వాళ్ళ బీజేపీ ప్రెసిడెంట్ గారు వచ్చి మీరు తెలంగాణకి ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం అంటే తెలంగాణకు వచ్చే ఆదాయం ఎంత? తెలంగాణ రొటీన్కి ఇచ్చేదాన్ని లెక్కలు చెప్పుకుంటే కేంద్రం నుంచి ఏదైతే రావాల్సిందో న్యాయంగా అయ్యే తప్ప మిగతాది అదనంగా ఏమీ ఇవ్వట్లేదు. ముఖ్యంగా విడిపోయిన రాష్ట్రాలకు సపోర్ట్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు 2 విడిపోయినాయి, ఈ సెట్ అయ్యే వరకు తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి, 2 రాష్ట్రాలు ఆదుకోవాలి. ఇప్పుడు హైకోర్టు విభజన అంశం ఉన్నప్పుడు గతంలో సదానంద గౌడ్ గారు కూడా మేము అనుకూలంగానే ఉన్నాము, విభజన దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి రావాలి అని అన్నారు. ఇప్పుడు కేంద్రం అంటే రోలు ఏ విధంగా అంటే ఆంధ్రప్రదేశ్తో సవ్యమైనటువంటి సంబంధాలు లేవు, కూర్చోబెట్టి పరిష్కారం చేయాలండి. కృష్ణానది వాటర్ నది 2 మంత్రులను తిట్టుకోమని వదిలిపెట్టిపోయినారు. అట్లా కాదు ఇట్లా కాదని కేంద్రం పెద్దన పాత్ర చేయాలి. మీరే తెలుసుకోపోనండి, ఏం తెలుసుకుంటారు? కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కేంద్రం డెఫినెట్గా చేయాల్సిన. ఆంధ్రప్రదేశ్కి ఆయన తగ్గితే వాళ్ళ పరిస్థితి ఇబ్బంది, తెలంగాణలో వీళ్ళు తగ్గితే వీళ్ళకి ఇబ్బంది. కేంద్రం నిర్ణయం తీసుకొని నువ్వు చేస్తే మంచిది. కానీ విభజన బిల్లుని తెలంగాణ ప్రభుత్వం ఆనర్ చేయట్లేదు, గౌరవించట్లేదు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వాదన. వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నప్పుడు నేను తప్పట్ట. తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేయవలసింది తెలంగాణ వాళ్ళు, కానీ కేంద్రం పెద్ద తరహా ఉండి అన్ని పరిష్కారం చేయాలనేదే నా విజ్ఞప్తి. సో ఆ దిశగా కేంద్రం స్పందన తీసుకోలేకపోతలేదు.
కానీ అలాంటప్పుడు మరి దీనికి ఏంటి పరిష్కారం అంటారు? అంటే ఇబ్బందికరమైన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని కేంద్రంతో మాట్లాడుతూనే ఉన్నదండి. నిన్న మొన్న కేటీఆర్ పోయిండ్రు, హరీష్ రావు గారు పోయిండ్రు, కేసీఆర్ గారు పోతున్నారు, ఆడ అధికార ప్రతినిధులు పోతున్నారు, అందరు పోతున్నారు, అందరూ అడుగుతూనే ఉన్నారు. ఒకటి మీద నెట్టేసే ప్రయత్నం కేంద్రం కూడా తప్పించుకునే ప్రయత్నం చేయదు. వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, తెలుగువాడు, అందరం కూడా గర్వపడుతున్నాం. వెంకయ్యనాయుడు గారే చొరవ చూపెట్టాలి ఇదంతా, ఇటువంటి సమస్యల పరిష్కారం. సో ఇంకోటి, ఇప్పుడు బంగారు తెలంగాణ అనేటువంటిది మొదట్లో ఈ వాడారు. ప్రతి వాళ్ళు రావడానికి బంగారు తెలంగాణ కోసం వస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి వస్తున్నారు, టీడీపీ నుంచి వస్తున్నారు, మిగతా పార్టీల నుంచి వస్తున్నారు. అంటే అసలు దీనికి ఒక రకమైనటువంటి ఏంటి బంగారు తెలంగాణ అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. కానీ అది ఏంటంటే పార్టీలు మారటానికి ఒక సాకుగా మారింది అనేటువంటిది కూడా. పార్టీలు ఇవాళ మారుతున్నాయి అనేది కాదండి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ నీతులు చెప్తున్నది. నేను ఒకటే కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నాను. దాదాపు 10 మందిని గుంజుకున్నారు కదండి టీఆర్ఎస్ పార్టీని. ఒక ఉద్యమ పార్టీలో గెలిచిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉద్యమ పార్టీలో సెంటిమెంట్ మీద గెలిచిన వాళ్ళు, తెలంగాణ సెంటిమెంట్ మీద, వాళ్ళ ముఖాలు చూసి ఒట్టేది ఆ రోజు. సెంటిమెంట్ మీద గెలిచిన వాళ్ళను, ఒక ఉద్యమ పార్టీ మీద గెలిచిన వాళ్ళను నువ్వు డబ్బులతో కొన్నప్పుడు నీకు గుర్తులేదా? ఈరోజు ఒక్కడన్నా గెలిచిండా? ఇప్పుడు నీకు టీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు ఇప్పుడు ఒక్కడన్నా గెలిచిండ్రా? టీఆర్ఎస్ పార్టీ గెలిచిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీపై గెలిచారు ఎవడన్నా? అంటే ఆ రోజు ఎవరైతే పైసలకే అమ్ముడు పోయినరు. ఇవాళ నువ్వు మాటలు చెప్తున్నవే. ఇలా కాంగ్రెస్ పార్టీ నైతిక హక్కు ఎక్కడిది? తెలుగుదేశం పార్టీ కూడా నైతిక హక్కు ఎక్కడిది? ఓ పక్కన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ నుంచి గుంజుకుంటా అంటే ఆయన మాట్లాడు తెలుగుదేశం పార్టీ కూడా నైతిక హక్కు ఎక్కడిది? ఈయన ఒక ఆలోచనతో పోతున్నాడు. నేను సెంటిమెంట్ మీద గెలిచాను, ఉద్యమ పార్టీ మీద గెలిచాను, రేపు రాజకీయ పార్టీ కింద మార్చుకోవాలి దీన్ని శాశ్వతంగా ఒక పార్టీకి తెలంగాణకు అవసరం చేయాలి. కాంగ్రెస్ పార్టీలో మంచి వ్యక్తులను తీసుకుంటున్నాడు, తెలుగుదేశం పార్టీలో మంచి వ్యక్తులను తీసుకుంటున్నాడు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు కూడా పేటేయాలి, అందరినీ కలిపి తెలంగాణలో ఒక పటిష్టమైన పార్టీని చేయాలనే ఆలోచనతో ముందు ఎవరైనా చేస్తారు. అది ఏ రాజకీయ పార్టీ అని చేస్తుంది, దాంట్లో తప్పెందుకు పెట్టాలి? ఇప్పుడు ఒకటి, మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు అప్పుడు ఓటుకు నోటు కేసు వచ్చింది. దానివల్ల పార్టీ ప్రతిష్ట తగ్గింది అనేటువంటిది సర్వత్రా దానివల్ల వచ్చింది. అంటే జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇక్కడ పార్టీ కానివ్వండి. అయితే విచిత్రంగా మరి అదే కేసులో ఉన్నటువంటి ఎవరైతే ఆయన రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకి పార్టీ ఇంకా పెద్దపీట వేసి ఆయన్ని పెద్ద లీడర్గానే ప్రొజెక్ట్ చేస్తుంది కదా. పార్టీ ఏ ఉద్దేశంగా చేస్తాను? ఆ రోజు నేను వ్యతిరేకించాను, నా మాట వినలేదు. దేనికి వ్యతిరేకించారు? పైసలు పెట్టి ఎమ్మెల్యేలను మీకు ముందే తెలుసు అంటారా? మీకు ముందే తెలుసు? తెలియదు, ఎవరికి తెలియదు. ఆడేటి మనం కొంతమంది క్యాండిడేట్లను పెడితే ఇనానిమస్ అని చెప్పి పంపుతున్నారు. ఇనానిమస్ మనం పెట్టుకుందామంటే ఇన్లే పోటీకే నిర్ణయం తీసుకుంటామని నిర్ణయం తీసుకున్నది పార్టీ, తీసుకున్నది. వాళ్ళు కావాలని పోటీ పెట్టారు పార్టీ. సరే, ఇది ఓటు కేసుతోటి మాకు పార్టీ బాగా వీక్ అయింది. అప్పుడు తెలుగుదేశం అప్పుడు మీ వాయిస్ కూడా పెద్దగా పడిపోయింది. ఏం మాట్లాడగలుగుతాం ప్రజలలో పోయి? మేము నీతిలో అని చెప్పేటట్లేవు. సో ఆ తర్వాత కూడా మీరు కొంచెం అంటే పార్టీ పట్ల హట్ అయినా నేను. అది కూడా ఒక బలమైన కారణం. నేను వచ్చే దాంట్లో కూడా నా బలమైన కారణం అంటే సీనియర్ లీడర్లకి గుర్తింపు ఇవ్వకుండా కొంత ఎవరైతే సంచలనాలు సృష్టిస్తున్నారో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది కూడా మీకు కొంత బాధ కలిగింది. సో కానీ నాయకుడు మాత్రం వాళ్ళతోనే కొంచెం కంఫర్ట్గా ఉన్నట్టుగా ఏమైనా ఉండని నాకేం. ఇప్పుడు నేను ఫ్లోర్ లీడర్ ఉన్నా, వర్కింగ్ ప్రెసిడెంట్గా నువ్వు 2 పదవులు వద్దు అని అన్నారు. సంతోషం, వదిలిపెట్టిన వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు 2 పదవులు చేస్తాను. అప్పుడో న్యాయం, ఇప్పుడు న్యాయమా? అంటే మీ దగ్గరికి వచ్చేటప్పుడు వద్దన్నారు, ఇప్పుడు 2 పదవులు ఒక వ్యక్తికే ఇచ్చే పరిస్థితి వచ్చిందంటారు. అంతే కదా? అంతే కదా.
పార్టీ నిర్ణయాలు టైం బట్టి మారుతాయి. సో టీఆర్ఎస్లో మీకున్న అనుభవం అంటే రాజకీయవేత్తగా మీకున్న అనుభవం కానివ్వండి, ఇటు పార్టీలో కానివ్వండి, ఇటు ప్రభుత్వంలో కానివ్వండి, మీ సేవలు ఏ విధంగా ఉపయోగించుకుంటారు, ఎప్పుడు ఉపయోగించుకుంటారు? ఎప్పుడు ఉపయోగించుకున్నా నేను తయారు. కానీ పార్టీగా యాజ్ ఏ పార్టీగా ఎవాల్వ్ కాలేదు టీఆర్ఎస్. ఇంకా అంటే ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నా కూడా పార్టీ పటిష్టత మీద పెద్దగా దృష్టి పెట్టట్లేదని అంటున్నారు. అంటే ఇప్పుడు తెలుగుదేశం నుంచి వెళ్ళినటువంటి పెద్ద లీడర్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక ఆలోచన మీరు కూడా ఉన్నారు. శిక్షణ శిబిరాలు పెట్టి పార్టీని స్ట్రెంథెన్ చేయాలన్న ఆలోచనకు వచ్చిండ్రు. అంటే సీఎం గారు పార్టీ అధ్యక్షులు చేయాలన్న ఆలోచన ఇంకా చేస్తారు. ఈ జిల్లా రీఆర్గనైజేషన్ అయిపోయాక పార్టీ పటిష్టతకే ప్లానింగ్ చేస్తున్నారు. మన జిల్లాల పునర్విభజన అంటే పరిపాలన సౌలభ్యానికి ఉపయోగపడుతుంది అంటారా, ఇంకా ఇతరత్ర ఏదన్నా ఉపయోగపడుతుంది? సౌలభ్యానికే పూర్తిగా. ఇప్పుడు ఆ రోజు తాలూకాలు ఉండే మండలాలు చేయటం వల్ల ప్రజలకు బాగా అందుబాటులో పోయింది ఎన్టీఆర్ హయాంలో. ఇప్పుడు జిల్లాలు చేయటం వల్ల కూడా చాలా డెవలప్మెంట్, కానీ అధికారులు కూడా బాగా ఒక కలెక్టరు, ఒక ఎస్పీ అంతా ఇంత పెద్ద జిల్లాని తీసుకోవాలంటే చాలా కష్టం అండి. సో ఏదైతే రాష్ట్రం ఏ విధంగా పరిమితంగా అయితే పరిపాలనా సౌలభ్యం పెరిగిందో, జిల్లాలు కూడా చిన్నగా అయితే ఎక్కువ పరిపాలనా సౌలభ్యం, కనెక్టివిటీ పెరగటం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ఎప్పుడే రియాక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో టీఆర్ఎస్లో ట్రావెల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీ అభిమానులు కానివ్వండి, మీ ఫాలోవర్స్ కానివ్వండి, ఇంకా ఎక్కువగా ఉంటుందేమో అని అనుకున్న వాళ్ళకి ఎంతో కొంత నిరాశ, నిస్పృహ, లేకపోతే అసంతృప్తి అయితే ఉన్నదంటారు. నేనైతే తృప్తిగానే ఉన్నా. మీరున్నారు. నేను క్యాడర్ను కూడా కాపాడుకుంటా అనే నమ్మకం నాకు ఉన్నది. దాని అభిమానం కూడా కాపాడుకుంటా. సో భవిష్యత్తులో మీకు మంచి ఇప్పుడు సీనియర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు పనిచేసిన వాళ్ళు. వాళ్ళకి కాదని నాకు ఇచ్చినా అది బాగుండదు. కొద్దిగా ఓపిక పట్టేదానికి సిద్ధంగా ఉన్నాం. అందులో మీ జిల్లా కూడా చాలా సంక్లిష్టమైనది, ఎక్కువ మంది నేతలు టీఆర్ఎస్లో ఉండటం, ఇదంతా కూడా అంటే ఇవన్నీ తెలుసుకొని మీరు ముందుగానే తెలుసు కాబట్టి ఎక్కువ నేను నా స్వార్థం కంటే ఎక్కువ నా నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసమే, నేను అభివృద్ధి కోసమే నిర్ణయం తీసుకున్నాను. అంటే ఈ 5 ఏళ్ళలో నేనేం చేయలేకపోయాను ఉద్యమం పేరు మీద. ఇంకా చేయకుండా నేను ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. ఇంకా నమ్మకం ఉన్నది నా మీద. సరే ఏదో కారణం వల్ల చేయలేకపోతున్నాడు, రేపు రాబోయే రోజుల్లో మాకు న్యాయం జరుగుతుంది దయాకరదా అనే నమ్మకం వాళ్ళకు ఉన్నది. ఆ నమ్మకం రాను పోగొట్టుకోవద్దనే ఉద్దేశంతో నాది నియోజకవర్గ ప్రజల నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పని ఈ 4-5 నెలల్లో ఏం చేయగలిగారు? వాటర్ గేట్ పెట్టారు. విపరీతంగా అవుతున్నాయి 250 కోట్లతో. నియోజకవర్గానికి నా నియోజకవర్గానికి వాటర్ గేట్ పెట్టిండ్రు. దేవాదుల ద్వారా అన్ని చెర్లు నింపే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. SRSP 2 ద్వారా కూడా చెర్లు నింపే కార్యక్రమం. రిజర్వాయర్ పనులు 2 విపరీతంగా ఫాస్ట్గా పోతున్నాయి పనులు. ఇంకో కొత్త రిజర్వాయర్ కూడా నేను ప్రపోజల్ చేస్తున్నాను, దాదాపు 600 కోట్లతోటి. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపారు. హౌసింగ్స్ కూడా నాకు ప్రతి నియోజకవర్గంలో 400 వస్తే నాకు పోయి ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్. అవి కూడా పనులు మొదలైనవి. గ్యాస్ కనెక్షన్లు ఎక్కువ ఇచ్చారు. రోడ్స్ బాగానే వచ్చినాయి. నేను ఎక్కువ నిధులు కూడా తీసుకొచ్చని నియోజకవర్గ ప్రజలను సాగునీరు, తాగునీరు రెండింటి మీద నేను ప్రత్యక్ష శ్రద్ధ చేసుకొని నియోజకవర్గంలో ఇబ్బంది లేకుండా చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నాను. సో సమీప భవిష్యత్తులో ఇంకేదైనా అయ్యే అవకాశం ఉందంటారా? నేను ఎప్పుడు పదవుల కోసం కొట్లాడలే. నా పనిత విధానం చూసి అధిష్టానం గుర్తిస్తుందనే నమ్మకం నాకున్నది. నేనైతే కకృతి పడైతే రాజకీయాలు చేయను. నేను 35 ఏళ్ళ రాజకీయాలలో ఇంతవరకు ఒక అవినీతి ముద్ర లేదు, ఒక కన్నింగ్ నేచర్ అనే ముద్ర లేదు, మోసం చేసిందనే పేరు లేదు. నాకు పగో అయినా కూడా అడిగితే దయాకరం మంచివాడు అంటారు తప్ప చెడ్డ పేరు అయితే సంపాదించుకోరు. సో అది కాపాడుకుందాం అనుకున్న ప్రయత్నం. ఓకే దయాకరావు గారు, థ్యాంక్ యూ.